హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న సిద్ధార్థ్ యాక్ట్ చేసిన ఆనందరంగా డైరెక్ట్ చేసిన ఓయ్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీని చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, లైక్ మూవీ అయితే బాగుంటుంది. బట్ ఈ మూవీని ఎందుకు ఇప్పుడు రివ్యూ చేస్తాడు, లైక్ మూవీ అయితే కొంచెం రిలీజ్ అవ్వబోతుంది. సో ఈ మూవీలో ఒక మేజర్ ప్లస్ పాయింట్స్ ఏంటి, లైక్ ఈ మూవీ ఎందుకు ఫెయిల్ అయింది అని చెప్పి నేనైతే కొన్ని నా ఒపీనియన్ అయితే చెప్పబోతున్నాను. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ హీరో తను ఒక మిలియనియర్, సో తను డబ్బున్నవాడు, సో తను హీరోయిన్ అయితే ప్రేమిస్తాడు, అది కూడా లవ్ ఎట్ ఫస్ట్ సైట్లో. సో హీరోయిన్ ప్రేమించిన తర్వాత ఒక ట్విస్ట్ ఉంటుంది. లైక్ ఆ ట్విస్ట్ ఏంటంటే లైక్ హీరోయిన్కి క్యాన్సర్ అనేది తెలుస్తుంది. సో ఫైనల్గా హీరోయిన్ బతికిందా లేదా, అసలు హీరోయిన్ పెళ్లి చేసుకున్నా లేదా అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే లైక్ ఇది ఒక లవ్ స్టోరీ. సో ఒక లవ్ స్టోరీ వర్కౌట్ అవ్వాలి అంటే సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్కౌట్ అవ్వాలి. సో ఈ మూవీకి ఒక మేజర్ ప్లస్ పాయింట్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. టోటల్ 6 సాంగ్స్ అయితే ఉంటాయి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ రియల్లీ అయితే ఒక బ్లాక్ బస్టర్ సాంగ్. అండ్ ఎస్పెషల్లీ లాస్ట్లో ఒక సాడ్ సాంగ్ అయితే వస్తుంది. సో మనం కనుక ఈ మూవీకి కనెక్ట్ అవుతే కనుక లైక్ లాస్ట్ వచ్చే సాడ్ సాంగ్లో మనకైతే అసలు చాలా ఏడుపు అనేది వస్తుంది. సో నా ఫేవరెట్ సాంగ్ అయితే లైక్ లాస్ట్ సాంగ్. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటో లైక్ కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. అండ్ ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ అంటే లైక్ ఈ మూవీలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ లైక్ కృష్ణుడు కానీ అండ్ నెపోలియన్ కానీ అండ్ సిద్ధార్థ్ కానీ అండ్ సురేఖ వాణి కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ బట్ మెయిన్ స్టోరీ అయితే సిద్ధార్థ్ చుట్టూ తిరుగుతుంది. యాజ్ యూజువల్ తన బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. అండ్ ఈ మూవీలో సిద్ధార్థ్ ఏజ్ అనేది ఇప్పటికీ ఒక మిస్టరీ అనమాట. లైక్ ఇప్పటికీ చాలా యంగ్ అయితే ఉంటున్నాడు. అండ్ ఈ మూవీలో సిద్ధార్థ్ ఏజ్ మనం చూసుకుంటే కనుక దగ్గర 19 to 20 అయితే ఉంటుంది. బట్ దాని తగ్గట్టు కూడా తన ఫిజిక్ కానీ తన లుక్స్ కానీ తన బాడీ లాంగ్వేజ్ అంతా మెయింటైన్ చేయడం జరిగింది. సో సిద్ధార్థ్ ఒక మేజర్ ప్లస్ పాయింట్ ఈ మూవీకి. అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ విషయానికి అసలు ఈ మూవీలో ఒక హౌస్ సెట్ అయితే ఉంటుంది. సముద్రం పక్కన సెట్ అయితే వేశారు. సో హౌస్ బాగానే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సెకండ్ హాఫ్లో లైక్ హీరోయిన్ కోరికలు తీర్చడానికి ఒక లవ్ ఎపిసోడ్ అన్నాను కానీ ఇప్పుడు ఒక జర్నీ అయితే ఉంటుంది. సో ఆ జర్నీలో ఒక డిఫరెంట్ ప్లేసెస్ అయితే వీళ్ళు వెళ్తుంటారు. లైక్ కల్కట్టా కానీ అండ్ బీహార్ కానీ అండ్ కాశీ కానీ ఇలా అది కూడా షిప్లో అయితే వెళ్తుంటారు. సో అక్కడ చూపించిన లొకేషన్స్ కానీ ఆ ఎపిసోడ్ కానీ అంతా బాగానే ఉంటుంది. అండ్ బట్ ఈ మూవీ యొక్క మేజర్ ప్రాబ్లం ఏంటంటే లైక్ హీరోయిన్. మీరు చెప్తే నమ్మరు, బట్ ఈ మూవీ అనుకున్నంత రిజల్ట్ రాలేదు. ఒక 2 to 3 రీజన్స్ అయితే ఉంటాయి. బట్ అందులో ఒక వన్ ఆఫ్ ది టాప్ రీజన్ ఏంటంటే లైక్ హీరోయిన్ అనమాట. లైక్ ఈ మూవీ మనం చూసుకుంటే కనుక లైక్ హీరోయిన్ మీద మనకి సింపతి అనేది రావాలి. హీరోయిన్ మీద ఎందుకంటే లైక్ ఇంటర్వెల్లో హీరోయిన్కి క్యాన్సర్ అనేది తెలుస్తుంది. మనం ఆ అమ్మాయి మీద మనం జాలి అనేది పడాలి, అప్పుడు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. బట్ ఈ మూవీ మనం చూసినంతసేపు ఎవరి అమ్మాయి అని చెప్పి ఒక ఫస్ట్ టైం చేసింది కాబట్టి ఆ అమ్మాయి, సో ఎవరి అమ్మాయిని చూస్తాం తప్ప ఆ అమ్మాయికి మనం కనెక్ట్ అయితే అవ్వము. సో ఎవరైనా కొంచెం ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్ అయి ఉంటే కనుక మనకి ఆ కనెక్టింగ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. సో దాంతో ఈ మూవీ హీరోయిన్ చుట్టూ కొంచెం తిరిగినా సరే బట్ మనమైతే ఒక ఎమోషనల్ కనెక్ట్ అనేది మిస్ అయింది. ఎందుకంటే తన మీద మనకి సింపతి అనేది రాదు. మనకి ఈ మూవీ చూసినంతసేపు మనకి సిద్ధార్థ్ మీద సింపతి వస్తుంది తప్ప లైక్ సిద్ధార్థ్ అమ్మాయిని ప్రేమిస్తాడు, సో అమ్మాయి తనకి దొరకదని చెప్పి ఒక సింపతి ఫ్యాక్టర్ అయితే వస్తుంది తప్ప బట్ హీరోయిన్ మీద మనకైతే ఒక సింపతి అనేది రాదు. బికాస్ ఈ మూవీలో మన హీరోయిన్ క్యారెక్టర్ చూసుకుంటే కానీ లైక్ చాలా తను కష్టాలు పడి ఉంటుంది అన్నమాట. లైక్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ చనిపోతారు. సో తనకు ఒక పెళ్లి సంబంధం వచ్చినప్పుడు వాళ్ళందరూ కొంచెం తనని ఇబ్బంది పడేటట్టయితే మాట్లాడుతూ ఉంటారు. సో హీరోయిన్ లైఫ్లో ఒక స్ట్రగుల్ అనేది ఉంటుంది. సో ఆ స్ట్రగుల్కి కనెక్ట్ అవ్వము అన్నమాట, ఎందుకంటే మిస్కాస్టింగ్ వల్ల. సో ఈ మూవీకి ఒక మేజర్ డ్రాప్ అయ్యి లైక్ హీరోయిన్ క్యాస్టింగ్. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ నాకేమనిపించింది అంటే లైక్ సెకండ్ హాఫ్లో ఒక ఆలీ కామెడీ అనేది ఉంటుంది. లైక్ ఆలీ అండ్ మాస్టర్ భరత్ కామెడీ అనేది ఉంటుంది. సో అదైతే అసలు అవసరం లేదు. అండ్ స్టోరీకి ఎక్కితే ఎక్కడా కనెక్ట్ అయితే అవ్వలేదు. బట్ నేను ఆ మూవీ థియేటర్లో చూసినప్పుడు అసలు ఆ సీన్స్ మొత్తం డిలీట్ చేసేసారు. బట్ మూవీ ఓటీటీకి వచ్చినప్పుడు ఆ సీన్స్ అయితే వచ్చాయి. అండ్ కొన్ని థియేటర్స్లో అయితే ఆ సీన్స్ అయితే పెట్టారు. బట్ నేను చూసిన థియేటర్లో మాత్రము ఆ సీన్స్ అయితే కంప్లీట్గా లేపేశారు అసలు. బికాజ్ ఆ స్టోరీకి ఎక్కడ హెల్ప్ అవ్వలేదు. అండ్ మూవీ రన్నింగ్ టైం కూడా కిల్ చేసింది. అండ్ ఓవరాల్ ఈ సినిమా అండ్ ఇంకొక మేజర్ అండ్ ఈ మూవీ ఫ్లాప్ అవ్వడానికి ఇంకొక మేజర్ పాయింట్ నాకేమనిపించింది అంటే లైక్ ఈ మూవీ వచ్చినప్పుడు మగధీర అనే సినిమా ఇంకా 1-2 వీక్స్లో అయితే రిలీజ్ అయిపోతుంది అన్నమాట. సో ఆడియన్స్ అందరూ మగధీర చూద్దాము, లైక్ రాజమౌళి రామ్ చరణ్ కాంబినేషన్ అండ్ కాజల్ హీరోయిన్. సో మగధీర ఒక పెద్ద బడ్జెట్ ఆల్మోస్ట్ ఒక 30 to 40 crores బడ్జెట్తో మగధీర మూవీ అయితే రాబోతుంది. లైక్ విజువల్గా చాలా బాగుంటుంది అని చెప్పి చాలా హైప్ అయితే వచ్చింది అనమాట. లైక్ రామ్ చరణ్ లుక్ కానీ అండ్ కాలభైరవ అప్పటికే ప్రోమోస్ అన్ని రిలీజ్ అవుతున్నాయి అనమాట. మగధీర రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చింది. సో అప్పుడు థియేటర్స్లో ఓయ్ అనే మూవీ అయితే వచ్చింది. సో ఆడియన్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఆ ఓ యొక్క లవ్ స్టోరీ అది చూసే బదులు మగధీర ఒక యాక్షన్ మూవీ, అది కూడా ఒక పీరియాడిక్ సెటప్ అంటే ఇది ఒక బజ్ అయితే వస్తుంది అనమాట. సో మగధీర వేవ్లో దాదాపు ఒక 2 to 3 మూవీస్ అయితే కొట్టుకుపోయాయి. డెఫినెట్గా ఈ మంచి మూవీసే. కాకపోతే ఏంటంటే లైక్ ఆ మూవీ రిలీజ్ డేట్ వల్ల ఆ మూవీస్ అనేది ఎఫెక్ట్ అయ్యాయి. లైక్ ఫస్ట్ మూవీ ఏంటంటే ఓయ్ అండ్ సెకండ్ మూవీ ఏంటంటే లైక్ వరుణ్ సందేశ్ అండ్ విమల రామన్ యాక్ట్ చేసిన ఎవరైనా ఎప్పుడైనా. సో ఆ మూవీ కూడా అంతే.
జస్ట్ ఒక మగధీరకు ఒక 1 వీక్ ముందు 2 వీక్స్ ముందు అయితే రిలీజ్ అయింది. అండ్ ఇంకొక మూవీ ఏం ఎఫెక్ట్ అయిందంటే లైక్ రవితేజ యాక్ట్ చేసిన ఆంజనేయులు అనే మూవీ. సో ఆ మూవీ మనం చూసుకుంటే కనుక మగధీర రిలీజ్ అయిన తర్వాత ఒక 2 వీక్స్లో అయితే రిలీజ్ అయింది. దాంతో టోటల్ ఈ 3 మూవీస్ ఓయ్, ఎవరైనా ఎప్పుడైనా, ఆంజనేయులు, ఈ 3 మూవీస్ మగధీర వేవ్ వల్ల ఎఫెక్ట్ అయితే అనమాట. లైక్ ఎందుకంటే 3 మంచి సినిమాలు. లైక్ ఎవరైనా ఎప్పుడైనా మూవీ మనం చూసుకునే కదా, లైక్ అందులో కూడా కొంచెం కామెడీ సీన్స్ అన్నీ బాగానే ఉంటాయి. అండ్ ఓ మూవీ కూడా అంతే, అది కూడా బాగానే ఉంటుంది. అండ్ ఆంజనేయులు కూడా అంతే, ఇప్పటికీ మనం చూస్తుంటాం లైక్ మీమ్స్లో కానీ అండ్ కామెడీ సీన్స్ అన్నీ చాలా బాగుంటాయి. బట్ ఈ మూవీస్ మగధీర వేవ్ వల్ల ఎఫెక్ట్ అయితే అయ్యాయి. సో ఈ మూవీ మగధీరకి ముందు, మగధీర తర్వాత కాకుండా కొంచెం రిలీజ్ టైం మంచి రిలీజ్ డేట్లో చేసి ఉంటే కనుక 3 హిట్ అయ్యే మూవీసే. అండ్ ఓవరాల్ ఈ ఓవి సినిమా గురించి చెప్పాలంటే లైక్ మూవీ అయితే బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే చాలా బాగుంటుంది మన కనుక కనెక్ట్ అవుతే కనుక. బట్ ఇది ఒక కమర్షియల్ సినిమా కాదు. ఇందులో డాన్స్, ఫైట్స్, ఐటమ్స్ కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఒక మంచి ట్రూ లవ్ స్టోరీ. సో ఆ లవ్ స్టోరీ వర్కౌట్ అయింది. అండ్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది. అండ్ హీరోయిన్కి ఒక క్యారెక్టర్ జర్నీ ఉంటుంది. అండ్ సిద్ధార్థ్ పర్ఫార్మెన్స్ అన్నీ చాలా బాగుంటాయి. బట్ మూవీ మగధీర టైంలో రిలీజ్ అయింది కాబట్టి మూవీ అయితే అనుకున్నంత రిజల్ట్ అయితే అవ్వలేదు. చెప్పినట్టు ఒక 2 to 3 మైనస్ పాయింట్స్ ఉన్నాయి. సో దానివల్ల ఈ మూవీ అయితే అనుకున్నంత రిజల్ట్ అయితే రాలేదు. బట్ థియేటర్స్లో రిలీజ్ అయినప్పుడు ఈ మూవీ అయితే ఫ్లాప్ అయింది. బట్ మగధీరకి కొంచెం ఆ వేవ్ తీసేసి కొంచెం మంచి రిలీజ్ డేట్లు వేస్తుంటే కనుక మూవీ అయితే బాగుండేది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే బాగుంటుంది, చూడొచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ ఉన్నట్టు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.